గౌరవ సభ్యులు గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారి చర్యల వల్ల ఈరోజు నియోజకవర్గానికి నీళ్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్విడక్ట్ను నిర్మించి నా నియోజకవర్గానికి అదనంగా 30-40 వేల ఎకరాలకు నీళ్లు అందించడానికి అవకాశం ఉన్న డిజైన్ల లోపం వల్ల అన్నీ ఉన్న అల్లుండోట్ల శని ఉన్నట్టు పక్కనే కృష్ణమ్మ బారుతుంది కానీ మనకు నీళ్లు లేవని ఉద్యమ సందర్భంలో మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష. నా నియోజకవర్గం నుంచి నీళ్లు పారుతూ ఉన్నాయి కానీ పక్క గ్రామాలకు నీళ్లు అందట్లేదు అధ్యక్ష. బల్మూరు మండలం అదేవిధంగా లింగాల మండలానికి ఒకవేళ కనుక మంత్రి గారు చొరవ తీసుకొని డిజైన్ల మార్పు విషయంలో చొరవ తీసుకున్నట్టయితే అదనంగా 30-40-50 వేల ఎకరాల వరకు కూడా అదనంగా నీరు రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఈ కేఎల్ఐ ద్వారా అదనంగా ఎడారిగా మారినటువంటి అచ్చంపేటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి గారు దీని విషయంలో స్పష్టంగా చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు బాలరాజు గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష.